స్నోరింగ్ అనేది ఒక సిమ్టమ్ అండి. మనము జస్ట్ అంటే ఈ ప్యాచెస్ అవన్నీ కూడా కొంతవరకు ఈ అప్పర్ ఎయిర్‌వేలో అంటే నాసల్ బ్లాక్‌లో ఉన్న అడ్డంకులను కొంతవరకు ప్రివెంట్ చేయడానికి కొంతవరకు ఉపశమనం కలిగేటట్టు చేయొచ్చు. బట్ దే ఆర్ నాట్ యాక్చువల్లీ సాల్వింగ్ ద ప్రాబ్లమ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్లీప్ యాప్నియా అనేది ఓరోఫారింగ్స్ అండ్ హైపోఫారింగ్స్‌లో ఉన్న అడ్డంకుల వల్ల స్లీప్ యాప్నియా అనేది రావడం జరుగుతుంది. సో ఈ ప్లాస్టర్స్ కానీ, ఈ ప్యాచెస్ కానీ స్లీప్ యాప్నియాని ప్రివెంట్ చేయలేవు. So they are just to give you a little bit of symptomatic relief from snoring, but actual disease ni they are not going to affect. So sleep apnea మీరు ఆ ప్యాచెస్ అవన్నీ పెట్టుకున్నా కూడా స్లీప్ యాప్నియా ఉండే అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో దే ఆర్ నాట్ ప్రూవెన్ టు బి బెనిఫిషియల్. సో సైంటిఫికల్గా దే ఆర్ నాట్ ప్రూవెన్ టు బి బెనిఫిషియల్. ఇట్స్ ఓన్లీ రెడ్యూసెస్ బిట్ ఆఫ్ సిమ్టమ్. నెక్స్ట్కి వచ్చేసరికి స్లీప్ యాప్నియా కనుక ఉంటే దానికి ముఖ్యమైనది మీ శ్వాసనాళాల్లో అడ్డంకులు కనుక ఉన్నట్లయితే సర్జికల్ ట్రీట్మెంట్. మీరు ఒబేసిటీ కనుక మోర్ దెన్ 40 BMI ఉందంటే ఒబేసిటీ తగ్గించుకోవడానికి చేసేటువంటి సర్జరీలు. ఒకవేళ అడ్డంకులు లేవు బట్ ఓన్లీ మీరు ఫిజియలాజికల్గా అంటే నిద్రపోయినప్పుడు వచ్చే ఇబ్బందుల వల్ల మీకు స్లీప్ యాప్నియా వస్తున్నట్టయితే సిప్యాప్ అనే పరికరం మాత్రమే ఈస్ ప్రూవెన్ టు బి బెనిఫిషియల్ హెల్త్ వైజ్. ప్యాచెస్ అండ్ దీస్ ప్లాస్టర్స్ ఆర్ నాట్ హెల్ప్ఫుల్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.